బడ్జెట్ సమావేశాల్లో రుణమాఫీ పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రకటనతో విపక్షాలు మండిపడ్డాయి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం బయటపడిందని విపక్షాలు విమర్శించాయి. అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్లు వేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నిలదీస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినయంగా మనం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, ప్రజలు కూడా ఈ విషయంలో సీఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పిలుపునిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ పూర్తయ్యే వరకు ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ వదిలిపెట్టమన్నారు. సీఎం మాట మీద నిలబడే వ్యక్తి అయితే వెంటనే మంత్రి ప్రకటనను ఖండించి 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. కేసీఆర్ గారు రుణమాఫీ చేసినా మీరు మళ్ళీ రుణం తెచ్చుకోండి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని రైతులను ఆశ చూపి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు దారుణంగా రాష్ట్ర శాసనసభలో రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల పైన చేయము అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలి బడ్జెట్ సమావేశాల్లో రుణమాఫీ పూర్తి అయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రకటనతో విపక్షాలు మండిపడ్డాయి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం బయటపడిందని విపక్షాలు విమర్శించాయి. అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్లు వేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. 2 లక్షల పైనే ఉన్న వారికి కూడా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నిలదీస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.
ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, ప్రజలు కూడా ఈ విషయంలో సీఎంను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పిలుపునిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ పూర్తయ్యే వరకు ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలోనూ వదిలిపెట్టమన్నారు. సీఎం మాట మీద నిలబడే వ్యక్తి అయితే వెంటనే మంత్రి ప్రకటనను ఖండించి 30,000 కోట్ల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పూర్తి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, రుణమాఫీ వ్యవహారంలో ఇటు అధికార పార్టీకి విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కారు రైతులను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అధికారంలో రాకముందు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో తాము రుణమాఫీ రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేస్తున్నారు. అదేవిధంగా 2 లక్షల పైన ఉన్న వారికి కూడా మేము విడతల వారీగా చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అంటే 100 రోజుల్లో అమలు చేయకపోవడంతో విపక్షాలు దీనిపై విమర్శలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇటు భద్రాచలం వెళ్ళిన రాముల వారి మీద ఓటేశారు. అదేవిధంగా భువనగిరి వెళ్ళినప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క దేవుడిపై ఓట్లు వేసి మేము రుణమాఫీ చేస్తాము రైతులందరికీ అని చెప్పేసి అన్నారు. 2 లక్షల పైన ఉన్న వారికి కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రకటనలు చేశారు. అదేవిధంగా గత బడ్జెట్ లో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి దాదాపు 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ లో ప్రకటించారు. అయితే ఈసారి బడ్జెట్ లో వచ్చేసరికి మొత్తం ఇప్పటి వరకు రుణమాఫీ 20,646 కోట్లు రుణమాఫీ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పేసి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అయితే నిన్న ప్రశ్నోత్తరాల సందర్భంగా రుణమాఫీకి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ప్రశ్నలు లేవత్తగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించి రుణమాఫీ పూర్తి జరిగింది, ఇప్పటివరకు మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 2 లక్షల లోపు వారికి అందరికీ రుణమాఫీ చేశాము, దాదాపు 21 కోట్ల వరకు రుణమాఫీ చేయడం జరిగింది, రుణమాఫీ అంశం పూర్తయింది అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా విపక్షాలు ప్రభుత్వం తీరుపై మండిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీతో పాటు 2 లక్షల పైన ఎవరైతే అంటే 2 లక్షలు తీసుకుని దానిపైన ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ఇంట్రెస్ట్ కడితే మళ్ళీ వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. అదేవిధంగా సీఎంతో పాటు మంత్రులు కూడా పలు చోట్ల ప్రకటన చేశారు. ఈ ప్రకటనల నేపథ్యంలోనే రైతులంతా తమకు రుణమాఫీ అవుతుందని చెప్పి భావించారు. కానీ నిన్న బడ్జెట్ లో ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తయింది, 2 లక్షల లోపు మేము హామీ ఇచ్చింది, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల వరకు ఆ హామీ పూర్తి అయిందని చెప్పేసి చెప్పారు. కాకపోతే బడ్జెట్ లో ఏదైతే పెట్టారో 31,000 కోట్లు ఉంది. ఆ 31,000 కోట్లలో ఇంకా దాదాపు 10,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. అది చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దీనిలో భాగంగా సీఎం గాని, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, అధికారానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, రైతులు గాని ప్రజలంతా నిలదీయాలి. అసెంబ్లీలో బయట కూడా బీఆర్ఎస్ పార్టీగా నిలదీస్తాము, రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు పూర్తయ్యే వరకు కూడా తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి హరీష్ రావు నిన్న ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రుణమాఫీకి సంబంధించి మంత్రి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి చేశారో ఆ ప్రకటనలో సీఎం ఖండించాలని చెప్పేసి పూర్తిగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. హారిక, థ్యాంక్ యూ రామ్ నరేష్.